దీపా సూర్య ఎవరో తెలుసా? ఏ సూర్య? ఎస్జే సూర్య. మీ ఫ్రెండే ఆ పేరు డైరీలో రాసి పెట్టుకుంది. ఏ నీ ఫ్రెండ్ అని చెప్పే కదా అపాయింట్మెంట్ తీసుకున్నావు. నీ ఫ్రెండ్కి ఫ్రెండ్స్ ఎవరో తెలుసుకోవా? షీఈస్ జస్ట్ ఎ ఫ్రెండ్, మై కొలీగ్. అందువల్ల తన పర్సనల్ లైఫ్ అంతా నాకు తెలియాల్సిన అవసరం లేదు. షీ హ్యాస్ ఎ బ్రదర్, దే లివ్ టుగెదర్, దట్స్ ఇట్. గురు, యాక్చువల్లీ ఇప్పుడు శవం పడింది. మీ ఫ్యామిలీ గొడవల తర్వాత పెట్టుకోవచ్చు కదా ప్లీజ్. చూసిన చాలు, వెళ్ళండి వెళ్ళండి, ఇక్కడి నుంచి వెళ్ళండి. వెళ్ళండి. ఐ విట్నెస్ ని కనిపెట్టాం సార్. రమ్మనండి. ఏంటి బామ్మ? నేను తట్టుకోలేకపోతున్నానయ్యా, కావట్లేదు అయ్యా, నాకు భయంగా ఉంది. బామ్మకి ఇడ్లీ తెప్పించు. వద్దయ్యా, బిర్యానీ తీసుకురా. ఏంటి బామ్మ ఏమైంది? ఇదంతా ఎలా జరిగింది? అప్పుడు మధ్యాహ్నం 2 గంటలు ఉంటదయ్యా. బాబా పూలు కొనుక్కో బాబా, మళ్ళీ గులాబీ కనకాంబరం అన్నీ ఉన్నాయి, కొనుక్కో. మనవడా, నా మనవరాలు కొని పట్టుకెళ్ళకూడదు. ఇవాళ వ్యాపారమే అయ్యో అయ్యో, పిల్లలు అన్యాయంగా చంపేశారే. నా చీరంతా రక్తంతో తడిసిపోయిందయ్యా. పొట్టిగా కొంచెం లావుగా ఉన్నాడు, నల్ల ప్యాంట్ వేసుకున్నాడు, గళ్ళతో ఉన్న ఎర్రటి చొక్కా వేసుకున్నాడు, భుజానికో సంచి కూడా తగిలించుకున్నాడయ్యా. వచ్చాడు, కత్తితో పోటు పొడిచాడు, పారిపోయాడయ్యా. కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఏంటి గురు, అరుణ వాళ్ళ ఇంటి ముందు కనీసం ఒక్కరు కూడా లేరు. అందరూ మందు కొట్టి పడిపోయారా ఏంటి? గురు, చుట్టుపక్కల వాళ్ళతో కూడా మాట్లాడుకోవడమని తెలుస్తుందేమో. ఎప్పుడో విన్న పాట ఒకటి జ్ఞాపకం వచ్చింది. మనసు గతి ఇంతే, మనిషి బ్రతికింతే, మనసున్న మనిషికి సుఖం లేదంతే. ఈ పాటలో మనసున్న మనుషులు పడే బాధనే ఆ కవి ఎంత చక్కగా వివరించాడో చూసారా? పోయిన వారం చూశారుగా, 21 ఫ్యామిలీలు కలెక్టర్ ఆఫీస్కి వచ్చి మేము బ్రతకడానికి దారే లేదు, మేము ఆత్మహత్య చేసుకుంటాం, లేదంటే మీరే మమ్మల్ని చంపేయండి అని లెటర్ రాసి చెల్లారు. దరిద్రం ఎంత తీవ్రంగా ఉంది. అందరికి బట్టతలలే ఉంటే ఇక మంగళ షాపులు మూసుకోవాల్సిందే కదా. నమస్కారం, ఎవరు మీరు? అగ్నిదేవ్, యాంటీ క్రైమ్ డిపార్ట్మెంట్. పోలీసులు అయితే చెప్పా పెట్టకుండా వచ్చేస్తారా? ఆగాగు, మీరు కోప్పడకండి. తమ్ముడు, మీరు కూడా ఏమనుకోవద్దు. ఇక మీరు బయలుదేరండి. ఈ ప్రజా సమస్యలు ఎలా పరిష్కరించాలని కాస్త ఆలోచించండి. ప్రభుత్వం వాళ్ళకి వివరించి చెప్పండి. మనం చేయగలిగింది చేద్దాం. సరే అయితే ఇక మేము బయలుదేరుతాం. ఉంటాము. మంచి. చెప్పండి తమ్ముడు, ఏం పని మీద వచ్చారు?